చూసారండి, మన ముందే అది మన కొడుకుని ఎలా పట్టేసుకుందో. నాన్న, ప్లాన్ వర్కౌట్ అవుతుందంటారా? పక్కాగా అవుతుందమ్మా. ఆ బసవరాజు నా కోసం, ఆ సిద్ధు నీ కోసం వెతుక్కుంటూ వస్తారు చూడు. ఏంటండి మీరు? కూతురికి మంచి చెప్పాల్సింది పోయి మీరు కూడా ఇలాంటి విషయాల్లో సపోర్ట్ చేస్తారేంటి? ఊరుకో, నీకేం తెలీదు. కనిష్క మన ఏకైక కూతురే. తనెప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. అంతకు మించి నాకు కావాల్సింది ఏమీ లేదు. సిద్ధు, నీకు ఎప్పటికైనా నేనే దిక్కు. తులసిని ఇంట్లోకి తీసుకొచ్చి నాకు షాక్ ఇచ్చావు కదా. రేపు దాన్ని బయటికి తరిమేసి దానికి పిచ్చెక్కేలా చేస్తాను. నీకు షాక్ ఇస్తాను. తులసి, ఈ ఇంట్లోకి కొత్తగా అడుగు పెట్టావు కదా, వెళ్ళి దీపం పెట్టు. దీపం నువ్వు పెట్టడమేంటి? ఇంట్లో దీపం వెలిగించే టైం అవుతుంది కదా అని. ఇది నీ ఇల్లు అనుకున్నావా? నీ టైం ప్రకారం అన్ని జరగడానికి. ఈ ఇంట్లో నేను కాకుండా దీపం పెట్టే అర్హత ఒక్క నా పెద్ద కోడలు నీలిమాకి మాత్రమే ఉంది. కుజదోషం ఉన్న నష్టజాతకురాలివి ఇంట్లో అడుగు పెట్టడమే అరిష్టమని అనుకుంటే ఇంకా దీపం పెడదామని వచ్చావా? అమ్మా, చిన్న విషయానికే ఎందుకమ్మా? చిన్న విషయం ఏంట్రా? చిన్న విషయం. అమ్మా నీలిమా, అత్తయ్య ఇలా రామ్మా. నువ్వు వెలిగించు. అత్తయ్య, తను కొత్తగా ఈ ఇంట్లో అడుగు పెట్టింది కదా, తను వెలిగిస్తే బాగుంటుందేమో. నువ్వు ముందు వెలిగించు. ఎలాగోలా ఇంట్లోకి తీసుకొచ్చాను కదా, ఇంటికి కోడలవుతుంది, కొత్తిమీర కట్టవుతుంది అనుకుంటే అదంతా నీ భ్రమే. ఇలాంటి రోజు కోసమే నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను.
తులసి, మా అమ్మ మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. వెళ్దాంరా. ఆగు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఈ ఇంట్లో అందరూ కలిసి నన్ను అవమానిస్తుంటే నీకు హ్యాపీగా ఉందా? నా పాటికి నేనేదో బతికేస్తుంటే వచ్చి తాళి కట్టావు, నా వెంట పడ్డావు. ఇలా ఇంటికి తీసుకొచ్చి సూటిపోటి మాటలతో మనసు తూట్లు పొడిచేలా చేస్తున్నావు. తులసి, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ వద్దు. ఇంకా నీ ఓదార్పు మాటలు వద్దు. దొంగతనంగా తాళి కట్టి నన్ను, పీటల మీద పెళ్లి ఆపేసి ఆ కనిష్కాను, ఇద్దరి జీవితాలు నాశనం చేశారు మీరు. మీరింత చేసినా సరే మీతో పాటు